ఈ 23వ తేదీ నాడు తన ద్విచక్ర వాహనం ఎవరో దొంగలించారని సయ్యద్ ఖాజా లంగర్ హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్ అనే నిందితుడిని బాపు ఘాట్ రామాలయం వద్ద నిన్న రాత్రి పట్టుకున్నారు. పోలీసులు నిందితుణ్ణి విచారించగా గతంలో చేసిన 5 దొంగతనాలను ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుణ్ణి న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. సన్ ఆఫ్ నాలియా, ఆక్యుపేషన్ లేబరు. ఇతను మాత్రం ప్రీవియస్ అఫెన్స్లు ఉన్నాయి. మనకు మన పోలీస్ స్టేషన్ 4 లంగర్ హౌజులు ఉన్నాయి. అదేవిధంగా 2 మోకిల సంబంధించిన బైక్స్ను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెండర్ వచ్చేసరికి 5వ తారీఖు 5 మే రామాలయం దగ్గర లంగర్ హౌస్ పిఎస్ లిమిట్స్లో రామాలయం గ్రౌండ్ దగ్గర ఉన్న బైక్ అక్కడ పార్క్ చేసి, హోండా సిబి షైన్ బైక్ పార్క్ చేసి ఉంటే ఆ ఓనరు వేరే ఊరికి వెళ్తున్న క్రమంలో వచ్చి చూసుకునేసరికి బైక్ మిస్ అవుతుంది. ఇందులో కూడా మన క్రైమ్ టీం వాళ్ళు లంగర్ హౌజ్ డిఎస్ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏసీపీ ఈ 2 కేసులకు ఇంతకుముందు చెప్పిన కేసు, తర్వాత దీనికి కూడా ఏసీపీ ఫయాజ్ సూపర్వైజ్ చేసి వాళ్ళ సీసీ ఫుటేజ్ ద్వారా మనము ఈ బైక్స్ రికవరీ చేయడం జరిగింది. టోటల్ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టు ఆ బైక్స్ 6 కేసెస్లలో ఇన్వాల్వ్ అయిండు. 5 బైక్స్ మనము రికవర్ చేసినాం. మిగతాది కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాం. ఇతనేమో కూడా అదే, ఇతను వస్తారు, వచ్చేసి ముందు రక్కీ చేసుకుంటాడు, మార్నింగ్ రక్కీ చేసుకొని ఎక్కడెక్కడనైతే బైక్స్ పార్క్ చేసి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి నైట్ వచ్చేసి వాటిని థెఫ్ట్ చేస్తారు. డూప్లికేట్కి యూజ్ చేసి దాని ద్వారా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళడం ఇతని ఎంఓ. సో ఈ 4 కేసులలో 4 పోలీస్ స్టేషన్లు, అంటే 3 పోలీస్ స్టేషన్ ఫయాజ్కి వస్తాయి. ఏసీపీ టోలీ చౌకీ ఇతని ఆధ్వర్యంలో, అండ్ ఇంకొకటి థెఫ్ట్ కేసు బస్సులలో, అది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకంటే ఈ మధ్యలో బస్సులలో బాగా పిక్ పాకెటింగ్, థెఫ్ట్ మనకు బాగా వస్తున్నాయి, ఎస్పెషల్లీ మేదీపట్నం దాంట్లో. అందులో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళ టీమ్స్ చాలా బాగా చేసినాయి. వీళ్ళందరికీ కూడా సిపి సార్ తరఫున రివార్డు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ అందరి ముందు కూడా టోలీ చౌకీ కొత్తగా ఏర్పడ్డ పిఎస్ మీ అందరికీ తెలిసిందే. ఈ టోలీ చౌకీ ఎంతో ప్రాముఖ్యం ఉన్న ప్లేసు. ఇందులో ఇటువంటి అఫెన్సులు, తర్వాత కొన్ని వేరే అఫెన్సులు కూడా జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రాముఖ్యతను గుర్తులు పెట్టుకుని సిపి సారు ప్రత్యేక చొరవతో సీఎం గారిని ఒప్పించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు మెయిన్ ఇటువంటి అఫెన్సులు ఆగాలంటే సీసీ కెమెరాలు ఒకటి జనాలకు నేను చెప్పేది ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా ఏదన్నా ఈ దొంగలది మూవ్మెంట్ కానీ ఏదైనా ఉన్నా కానీ కూడా ఇమ్మీడియట్ మా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొత్తం 4 సెక్టర్లుగా డివైడ్ చేసిండు. మా వాళ్ళు కూడా అందరూ ఏ సెక్టర్కి ఏ ఆఫీసర్ అనేది కూడా వాళ్ళ ఏరియాలో తిరిగి వాళ్ళు పబ్లిక్తోని కూడా మమేకం అవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పాలని కోరుతున్నాను. ఇది సుమారు ఒక 5-6 నెలలని చెప్పచ్చు. 5-6 మంత్స్లో ఈ రిసీవర్ ఎవరైనా ఉన్నారా మనకు? మేమైతే ఈయన ఇంటి దగ్గర నుండిలే మనము ఇతని ప్లేస్ దగ్గరికి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు మోకిల చూస్తాము. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసి పీడీ యాక్ట్ అన్నది ప్రీవియస్ కేసులు, తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పీడీ యాక్ట్ కూడా సిచ్యువేషన్ బట్టేసి మనము పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. దాని గురించి కూడా ఆలోచిస్తాం.